వైష్ణవి అలాగే వాళ్ళ గురూజీ వాళ్ళిద్దరూ కూడా మొదటిసారిగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళలా వెళ్తూ ఉండగా ఇంతలో ఎదురుగా కారులో నందిని వస్తూ ఉంటుంది. ఇక నందిని డ్రైవర్ అయితే ఆ బండినైతే గుద్దేస్తాడు. ఇక గుద్దేయగానే వైష్ణవి అయితే కింద పడిపోతుంది. పడిపోవటంతో ఆ కారులో ఉన్న డ్రైవర్‌ని బయటకి లాగి "రేయ్! ఏంట్రా అసలు నీకు రూల్స్ అనేవి తెలుసా? ఎందుకురా ఇలా నడుపుతున్నావు కార్‌ని? నీ మీద కేసు వేయాలా ఏంటి? మర్యాదగా చెప్పరా" అని చెప్పి వైష్ణవి అయితే ఆ డ్రైవర్‌ని కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఇంతలో లోపల ఉన్న నందిని అయితే బయటకు దిగి "ఎవరబ్బా! ఎందుకిలా వార్నింగ్ ఇస్తున్నారని" చెప్పి దిగి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న వైష్ణవి అయితే వార్నింగ్ ఇవ్వడం చూసి వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వైష్ణవి అయితే ఆ డ్రైవర్‌కి వార్నింగ్ ఇస్తూ ఇంకెప్పుడైనా ఇలా చేశావంటే నిన్ను స్టేషన్‌కి తీసుకువెళ్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇక అక్కడ ఉన్న నందిని మాత్రం ఏంటి ఇది వైష్ణవియే, ఖచ్చితంగా వైష్ణవియే, ఎందుకంటే అది సేమ్ వెన్నెల లాగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నందిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.